ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఉన్న వాగ్దానాన్ని అనుసరించి రాష్ట్రంలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము అధికారంలో వచ్చే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చి ఎన్నికల్లో ఇవ్వడం జరిగిందో దాని అనంతరం వారి మాట ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల యొక్క జనాభా 56% ఉందని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వేడుకోవడం జరిగింది. అనేక బీసీ సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి బీసీ బిల్లు పెట్టాలని చెప్పి గత 3 నెలలకెళ్ళి కూడా అనేక ఉద్యమాలు బీసీ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కూడా అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పటికిప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో 42% టికెట్లు ఇచ్చే విధంగా రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఈరోజు 2 రోజుల క్రితం రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ ఇవ్వడానికి 42% రిజర్వేషన్ మీద ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని రాష్ట్రంలోని బీసీ సంఘానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తుంది. ఈరోజు మరి అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ బీసీల పట్ల అనుకూలంగా లేని పరిస్థితి మనం చూసాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల ఎలాంటి వైఖరి వ్యతిరేక విధానాలు అవలంబించబడినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంఘాలన్నీ కోరిన మేరకు రాష్ట్రంలో జనాభా తమాషా ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్ ఉన్నాయి. బీసీలకు 56% రిజర్వేషన్ ఉన్నప్పటికీ కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు, బీసీ సంఘాలు అందరూ వేడుకోవడంతో రాహుల్ గాంధీ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కులగణన చేపట్టి రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే ముందుకు రావడం జరిగిందో దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర క్యాబినెట్కి, మంత్రులకు, ఎమ్మెల్యేలందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అలాగే మరి ఇచ్చిన ఈ ఆర్డినెన్స్ను ఎవరైనా బీసీ వ్యతిరేకులు, అగ్రకులాలు కోర్టులో, హైకోర్టులో చేసే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్, ఖచ్చితంగా అంతు చూస్తామని చెప్పి అగ్రవర్ణాలకు పిలుపునిస్తున్నాం. ఇలాంటి కేసులకు ఎవరు పోయినా కూడా వారిని వదిలిపెట్టేది అని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ పత్రికా సమావేశంలో అందరినీ హెచ్చరిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చి బీసీలు రాజకీయంగా ఎదులకు తోడ్పడాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మేము అడుగుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఇష్టం కాకుండా ఎవరైనా కేసు లేకుండా కూడా సుప్రీంకోర్టులో తక్షణమే కేబినెట్ వేసి ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. అలాగే శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ మంత్రులు అందరికీ కూడా మేము బీసీ సంక్షేమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో మరి వివిధ రాష్ట్రాల్లో కూడా 60% రిజర్వేషన్ ఉన్నదని మనందరికీ తెలుసు. అట్లాగే తెలంగాణలో ఏదైతే సీలింగ్ పెట్టుకున్నాం, 50% సీలింగ్ పెట్టుకున్నటువంటి 2018లో మరి బీసీలకు రిజర్వేషన్ 50% అనే సీలింగ్ పెట్టినాం. ఆ సీలింగ్ను సవరణ చేయడం కోసం మరి చట్టం సవరణ చేసి మరి ఆర్డినెన్స్ ఇచ్చి ఏదైతే 281A ప్రకారం ఆ యొక్క ఆర్డినెన్స్లో ఉన్నటువంటి మీకు ప్రత్యేక అవసరాలను అనుగుణంగా మరి రిజర్వేషన్స్ను మార్చుకోవచ్చు అనే ఒక కాసు 280Aలో ఉన్నది. కాబట్టి ఆ చట్టంలోని 2008-18 చట్టాన్ని మరి సవరణ చేసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రం పంపినటువంటి బిల్లు మరి అక్కడనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రపతి దగ్గర ఆగింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన రాబోయే రోజులలో మరి ఎందుకంటే కోర్టు యొక్క 3 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ జరపాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఆ డెడ్ లైన్ ప్రకారం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలిలో తీర్మానం చేసి బీసీలకు మరి చట్ట సవరణ చేసి మరి ఆర్డినెన్స్ చేసి 40% ఇస్తున్నందుకు కూడా బీసీ సంఘాలు అన్నీ కూడా మేము ఆశిస్తున్నాం. మరి మేము ఖచ్చితంగా ఈ యొక్క చట్టాన్ని మరి ఎవరు కూడా కోర్టు పోకుండా
మాకు బీసీల వ్యతిరేకంగా ఎవరు ఉండకుండా బీసీలకు సహకరించాలని చెప్పేసి కూడా అన్ని ప్రజా సంఘాలకు కానీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే మరి చట్టానికి వ్యతిరేకంగా మరి కోర్టులకు వెళ్తారో వాళ్ళు బీసీ వ్యతిరేకంగా మేము ప్రకటించి మరి వాళ్ళకు తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా బీసీలకు సహకరించండి, లేదంటే మీరు రాబోయే రోజుల్లో ఎవరైనా ఈ ఆర్డినెన్స్ కోర్టు వేస్తే వాళ్ళని అందరూ కూడా బీసీలకు క్షమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మంత్రి మండలందరికీ కూడా పేరు పేరున కూడా యావత్ తెలంగాణ బీసీ సమాజం అందరికి కూడా అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బీసీ. నా పేరు డాక్టర్ చిన్నరాజు గౌడ్, బీసీ విద్యావంతుల వేదిక జిల్లా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే బీసీలకు మేము అధికారంలోకి వస్తే 2% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చిందో అదే మాట ప్రకారం నేడు క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదింపజేసి నేడు బీసీలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% రిజర్వేషన్ కల్పిస్తాం. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు మెంబర్లకు అందరికీ కూడా మేము 42% కల్పిస్తామని చెప్పేసి అని తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వానికి బీసీలంతా కృతజ్ఞతతో పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ కోర్టులో వేసి అదేవిధంగా దీన్ని వ్యతిరేకించే విధంగా ఏదో రకంగా దీన్ని అంటే క్యాబినెట్ ఆమోదింప చేసినటువంటి దాన్ని వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుల కేసులు చేసినట్టు మాత్రం వాళ్ళపై దాడులు చేయడం బీసీ సంఘం దానికి వెనుకడ ఏదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీన్ని ఆమోదింపజేసి దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో అమలు చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వంకు మా బీసీ సంఘాలు అండదండగా ఉంటాయని చెప్పేసి కూడా కోరుకుంటూ దాడి మల్లయ్య యాదవ్ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.